అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ సమయంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం నుండి ధ్యానించుకుందారు. అబిగయీలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన విజయనామమునకి అనేకమైన ప్రణుతులు, వినుతులు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ వాక్యమును మాకు వినిపించుము. సంఘములో మేము ఉండవలసిన స్థానంలో ఉండగలుగుటకు, ఉండకూడని స్థితిలో ఉండకుండా ఉండుటకై మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యమును మాకు వినిపించండి. నీ కార్యములను నీ చిత్త ప్రకారము మా బ్రతుకులో మీరు జరిగించుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు మెండుగా నిండుగా అనుగ్రహింపచేస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో స్త్రీకి దేవుడు ఉన్నతమైన విలువనిచ్చాడు. ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అందించాడు. దేవుని యొక్క విశ్వాస జీవితంలో తల్లి వంటి స్థానమును దేవుడు స్త్రీకి ఇవ్వటం సృష్టిలో ఉన్నది. స్త్రీ బలహీనురాలని పేతురు గారు చెప్పుండొచ్చేమో కానీ దైవ గ్రంథములోని వాక్యమును బట్టి మనం చూడగలిగితే ప్రార్థనాపరులైన దైవ భయభక్తులు కలిగిన స్త్రీల యొక్క వారి వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి మనం చూడగలిగితే కనుక స్త్రీలు ఆత్మీయ జీవితంలో బలవంతులు, కుటుంబాన్ని బ్రతికించగలిగే బలవంతులు, కుటుంబాన్ని నడిపించగలిగే మార్గదర్శకులు, కుటుంబాన్ని వెలిగించగలిగే ప్రకాశత కలిగిన జ్ఞానము కలిగిన వారు, దైవజ్ఞానము, దైవ భక్తులు కలిగిన వారు. కుటుంబంలో దేవుని యొక్క జ్ఞానము స్త్రీకి ఉండటాన్ని బట్టి కుటుంబము వెలిగింపబడుతుంది. కుటుంబములో స్త్రీ దైవజ్ఞానముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి తరతరాలకు కూడా స్త్రీ మార్గదర్శకులుగా మార్చబడుతుంది. మనం చదువుతున్న ఆత్మీయ వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ యొక్క వాక్యంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. పనివారికి తల్లి, అలాగుననే బిడ్డలకు తల్లి, ఒక మోటుతనం కలిగిన భర్తకు భార్య. ఆవిడే అబిగయీలు. అబిగయీలు అనగా తండ్రి యొక్క సంతోషము అని అర్థం. దేవుని యొక్క ఆత్మీయ జీవితములో ఆత్మీయ భక్తిని నేర్చుకుంది. దేవుని యందు భయభక్తులు కలిగినది, దేవుని అభిషేకుని యందు విశ్వాసము కలిగినది, భయభక్తులు కలిగినది, దేవుని పట్ల నిబద్ధత కలిగినది, నీతి కలిగినది. తన బ్రతుకులో నీతి నెగ్గాలని నీతికరంగా తన యొక్క ఉన్నతమైన స్థితిని తగ్గించుకొని దేన మనసు కలిగిన స్త్రీ అనగా ఒక గొప్ప భార్య అబిగయీలు గారు. ఎందుకు ఈ మాటను ఈ స్త్రీ గురించి, ఈ యొక్క తల్లి గురించి మనం నేర్చుకోవాలి అనిస్తనంటే కనుక అబిగయీలు బైబిలు గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానము కలిగినది. ఏంటి ప్రత్యేకమైన స్థానము అనగా తన మీదకి, తన కుటుంబము మీదకి, తన భర్త మీదకి, తన పనివారి మీదకి, తన యొక్క చేతి పనుల మీదకి, తన యొక్క మందల మీదకి కీడు రాకుండానట్లు, కీడు చేరకుండానట్లు, కీడు కలగకుండానట్లు మేలుకరమైన మెలకు కలిగిన విశ్వాస జీవితం కలిగిన స్త్రీ అబిగయీలు. ఈ అబిగయీలు ద్వారా మన యొక్క భక్తి జీవితాన్ని మనం కొలత వేసుకుంటే గనక ఏ స్థితిలో ఉండగలుగుతున్నామో మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం.
అబిగయేలు నాబాలుకు భార్య. నాబాలు అను పేరునకు మోటుతనము అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. మోటు కలిగిన భర్తకు ఈ యొక్క మృదువు కలిగిన రూపవతి అయిన సౌందర్యవతి అయిన సుబుద్ధి కలిగిన దైవ భయభక్తులు కలిగిన భార్య ఎలాగ దొరికింది? భార్య దొరికింది కానీ భార్య యొక్క స్థితిని బట్టి భర్త భార్యను సద్వినియోగపరచుకోలేకపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగినది, అభిషక్తుని యందు భయభక్తులు కలిగినది, దేవుని యొక్క వాక్యమును తన బ్రతుకులో నెరవేర్చగలిగేది, తన కుటుంబమును చక్కదిద్దుకునేది, రెబెకా వలె తల్లిగా తన పనివారిని కూడా చూసుకునేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అబిగయేలు ఉన్నతమైన దైవ భయముతో పాటు లోక సంబంధమైన దైవ భయభక్తులతో మనుషులను ప్రేమించే ప్రేమ కలిగినది. ఈ ప్రేమను బట్టి తన భర్త మోటు మాటలు మాట్లాడాడు కాబట్టి త్రాగుబోతుగా ఉండి, తిండిబోతుగా ఉండి, బహు క్రూరుడుగా ఉండి, ఒక పనికి మాలిన యజమానుడిగా ఉండి, తన యొక్క కుటుంబం మీదకి కీడు వస్తుందని గ్రహించుకోలేని మూర్ఖపు స్థితిలో ఉన్న నాబాలుకు దేవుడిచ్చిన బహుమానము అబిగయేలు. కానీ అబిగయేలు యొక్క విలువను నాబాలు సద్వినియోగపరచుకోలేకపోయాడు. లోక సంబంధమైన జ్ఞానముతో, లోక సంబంధమైన జీవితముతో, మానవ సంబంధమైన బ్రతుకుతో దేవుని యందు భయభక్తులు లేకుండా దావీదు ఎవడు, దావీదు యెష్షై కుమారి ఎవడు, ఈ లోకములో ఎంతోమంది యజమానులు విడిచిన దాసులు ఉన్నారు కదని చెప్పి సౌలు తరపున మాట్లాడిన ఒక బలహీనమైన విశ్వాసపు ఘటముగాను, మూర్ఖత్వముతో, క్రూరత్వముతో, దుష్టత్వముతో ఉన్న ఒక భర్తగాను ఈ యొక్క నాబాలును మనం చూడగలుగుతున్నాం. ఇటువంటి నాబాలు యొక్క బ్రతుకులో ఎందుకు ఈ కీడొచ్చింది అని మనం జాగ్రత్తగా గమనించగలిగితే గనక, నాబాలు గొర్రెలు ఉన్నవి ఈ మంద కాపరులతో పాటు దావీదు యొక్క పనివారు కూడా ఈ మందను కాస్తున్నంత కాలము కూడా నాబాలు పనివారు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, దావీదు యొక్క పనివారు మా మందను కాస్తుండేటప్పుడు, దావీదు యొక్క కాపరులు మా మందను రక్షిస్తుండేటప్పుడు ఏ కీడు రాలేదు, ఏ అపకారము చేరలేదు, ఏ క్రూర మృగము కూడా మా గొర్రెలను తీసుకుని వెళ్ళిపోలేదు. వారు వచ్చి నాబాలు దగ్గర ఉన్న గొర్రె మాంసమును అడగటాన్ని బట్టి దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు అని చెప్పి మూర్ఖముతో, గర్వముతో, అహంకారముతో రాజునే తృణీకరించాడు. దేవుడు నియమించిన రాజును తృణీకరించాడు. అభిషక్తుణ్ణి నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని చెప్పి పనివాడు గబగబా పరిగెత్తుకుని వచ్చి ఈ అబిగయేలు దగ్గర చెబుతున్న మాట ఏంటనిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక 14వ వచనం 25వ అధ్యాయంలో చూస్తే ఈ పనివాడు అబిగయేలుని సంబోధిస్తున్న మాట ఏంటంటే, అమ్మా చూడండి ఎంత గొప్ప ప్రేమను పనివారిలో సంపాదించుకుందో. ఇంటిలో ప్రేమ, కుటుంబములో ప్రేమ మాత్రమే కాక పనివారిని కూడా ప్రేమించగలిగే ఒక గొప్ప తల్లి కలిగిన స్థితి, వారి యొక్క యోగక్షేమాలను గమనించగలిగే గౌరవప్రదమైన తల్లిగా, గౌరవప్రదమైన భార్యగా, యజమానురాలుగా అబిగయేలు యొక్క జీవితం ఉంది. ఈ అబిగయేలు యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, ఇవిడు ప్రేమించుకున్న, లేదంటే గనక ఇవిడు వివాహం చేసుకున్న ఈ యొక్క నాబాలుని బట్టి గొప్ప తీర్పు రాబోతుంది. దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా గమనిస్తే నాబాలు క్రూరుడు, మూర్ఖుడు, పనికిమాలిన వాడని దేవుడి యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక సమూయేలు గ్రంథం 25:17 చూస్తే గనక అంటున్న మాట ఏమిటనిస్తనంటే, 17వ వచనంలో క్రింది భాగంలో చూస్తే గనక, ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము, మన యజమానుడు బహు పనికి మాలినవాడు. అమ్మా, ఇప్పుడు బహు జాగ్రత్తగా ఆలోచించాలి అని ఒక యజమానురాలికి ఒక దాసుడు వచ్చి మంచి చెబుతుండేటప్పుడు తనలో గర్వము లేదు కాబట్టి, తనలో అహం లేదు కాబట్టి, తనను ప్రేమించగలిగింది కాబట్టి, పనివాడిని ఇంటి కుటుంబ సభ్యులుగా క్షేమము కలిగిన వారిగా ప్రేమించగలిగింది కాబట్టి క్షేమము చెబుతుండేటప్పుడు, మంచి చెబుతుండేటప్పుడు తప్పును
ధిక్కరిస్తుండేటప్పుడు భర్త మీద చాడి అని కాదు కానీ కుటుంబ భవిష్యత్తు గురించి మంచి మాట చెబుతుండేటప్పుడు అబీగయేలు గారు ఈ తల్లి ఎంత జాగ్రత్తగా వినిందో చూడండి. ఏ భార్య దగ్గరికి వచ్చి ఏ భర్తను తిడితే ఏ భార్య ఊరుకుంటుంది? కానీ ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట తృణీకరించలేదు. భర్తను గురించి భార్య దగ్గరకు వచ్చి మన యజమానుడు పనికి మాలినవాడు అని చెబుతుండేటప్పుడు ఏ భార్యకైనా కోపం వస్తుంది కదా. కానీ నీతి కలిగిన అబీగయేలు, నీతిని సంపాదించుకోవడానికి ఆశపడే అబీగయేలు, తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చూసుకునే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన ఈ అబీగయేలు యొక్క జీవితము మనకు మాదిరిగా ఉండాలి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పనివాడి మీద కోపాన్ని చూడలేదు కానీ నిజాన్ని తెలుసుకుంది. స్త్రీకి బలహీనమైన జీవితంలో ఒక భాగం ఏంటనిస్తానంటే పొగడతలు. ఎవరు మంచిగా మాట్లాడితే, ఎవరు నవ్విస్తే, ఎవరు కవ్విస్తే, ఎవరు పొగిడితే, ఎవరు నీ అంతటోళ్ళు లేరు అంటే స్త్రీ కొందరు, అందరూ కాదు కానీ మరి పొగిడు ఆ మాటలకు, లేదంటే కనుక నవ్వించే మాటలకు, పొగిడే మాటలకు వారి యొక్క సొంత స్థితిని మర్చిపోవటం అనేది, మేలుగా ఆ ఎదుటివారు హానికరంగా ఉన్నా సరే అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అబీగయేలు దైవజ్ఞానము కలిగిన స్త్రీ, దైవజ్ఞానము కలిగిన ఈ యొక్క స్త్రీ, పనివాడు వచ్చి తన భర్తను పనికిమాలినవాడు అన్నా సరే ఎటువంటి ప్రతికూలమైన ఆలోచించకుండా ఏది క్షేమమో, ఏది దీవెనో, ఏది ఉపయోగకరమో, ఏది ఆరోగ్యకరమో, ఏది హితమైనదో దానినే తీసుకుంది. కానీ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టింది. వ్యర్థమైన సంభాషణ చెయ్యలేదు, వ్యర్థమైన వాటిని ఉచ్చరించలేదు. వెంటనే పనివాడు వచ్చి చెప్పిన వెంటనే అబీగయేలు భర్త మీద ఉన్న కీడును ఎలాగ తొలగించాలి, తన పనివారి మీద ఉన్న కీడును ఎలాగ తొలగించాలి, తన యొక్క మందల మీద ఉన్న కీడును, గృహంలో కీడు రాకుండానట్లు ఎలాగ తొలగించాలని చెప్పి దైవజ్ఞానము కలిగి వెంటనే దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని యొక్క స్థితిని బట్టి జాగ్రత్తగా చూడగలిగితే గనక 23వ వచనంలో చూస్తే గనక మొదట దావీదు గారిని కనుగొంది, త్వరపడింది, దిగింది, సాగిలపడింది, నమస్కారం చేసింది. ఒకటి కనుగొన్నది, త్వరపడింది, గార్ధభావాన్ని దిగింది, సాష్టాంగ నమస్కారం చేసింది, పాదాలను పట్టుకుంది, పాపాలను ఒప్పుకుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, దేవుడు అయ్యగారితోటి రాయించిన మాట, పాపంబు పలువిధ దేవుండ్లను కల్పించెను. ఏది నిజమైనది, ఏది సత్యమైనది, ఏది యథార్థమైనది, ఏది మనకు హానికరము కానిది అని మనం తెలుసుకోవాలనిసరంటే మనలో దైవజ్ఞానం ఉండాలి. దైవజ్ఞానము మేలైన దానిని కనుగొంటుంది, రక్షించే దానిని కనుగొంటుంది, అపకారము చేయని దానిని కనుగొంటుంది. అలాగే అబీగయేలు కూడా దావీదు గారిని కనుగొన్నాడు. దావీదు గారిని కనుగొన్నది కాబట్టి ఈ యొక్క కనుగొన్న దాని వెంటనే తన యొక్క స్థితిని అంతటిని కూడా, తనకి పొలాలున్నాయి, స్థలాలున్నాయి, మందలున్నాయి, దేవుని యొక్క స్థితిని బట్టి జాగ్రత్తగా చూస్తే గనక అక్కడ పనివారున్నారు, ఆస్తిపరురాలు, జ్ఞానవంతురాలు, సుందరవతి, అందమైన స్త్రీ, సుబుద్ధి కలిగినది. ఎన్ని భూలోక సంబంధమైన స్థితులు ఉన్నా సరే ఆత్మీయ జీవితంలో కూడా దీనత్వం ఉన్నది, ఆత్మీయ జీవితంలో తగ్గింపు స్వభావం ఉన్నది, ఆత్మీయ జీవితంలో భయభక్తులు ఉన్నది, ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యమును వెంబడించే నెరవేర్పు చేయగలిగే స్థితి ఉన్నది. అన్నాడు యాకోబు గారు ఎలాగైతే యాషావును ఎదుర్కోవటానికి తన యొక్క మందను, పనివారిని, తన యొక్క పిల్లలను, భార్యలను మొదట ఎలాగైతే పంపించారో అలాగే
అబీగయేలు గారు కూడా మొదట దావీదు గారిని కనుగోవటానికి, దావీదు గారినితో సంధి చేసుకోవడానికి దేవుడు ఎంచుకున్న ఆ యొక్క దైవ జ్ఞానాన్ని ఈవిడ కోరుకుంది కాబట్టే యాజకుణ్ణి, అభిషక్తుణ్ణి, రాజుని ఎలాగా, ఏ మర్యాద ప్రకారము, ఏ గౌరవం ప్రకారము, ఏ విలువ ప్రకారము ఎలాగ చూడాలనుకుందో అలాగే చూడగలిగింది, అలాగే చూసింది. అలాగ చూసింది కాబట్టే మాట్లాడటానికి అవకాశం వచ్చింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే 23వ వచనం నుండి 31 వరకు చూడగలిగితే గనక ప్రతి దానిలోనూ కూడా, ప్రతి వచనంలోనూ కూడా చాలాసార్లు ఇంచుమించుగా ఈ యొక్క వచనంలో చూస్తే నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా అని చాలాసార్లు సంబోధిస్తుంది, చాలాసార్లు సంబోధించడం జరుగుతుంది. ఏలినవాడా అనగా పరిపాలకుడా, రాజా. భర్తేమో దావీదెవడు, యెషై కుమారుడెవడని మోటుతనముతో మాట్లాడాడు. తండ్రి గారు కూడా రాయించిన మాట, మోటు మాటలు ఆడవద్దు, మోటు పనులు చేయవద్దు, మూర్ఖపు మాటలు మాట్లాడవద్దు అని దేవుని వాక్యము చెబుతుంది. కానీ ఈ యొక్క తల్లి అబీగయేలు గారు అంటున్న మాట ఏంటనిసినంటే, నా ఏలినవాడా. ఎన్నోసార్లు ఈ యొక్క 23వ వచనం నుండి 32 వచనాల వరకు కూడా చూడగలిగితే గనక నా ఏలినవాడా అని చెప్పి దావీదు గారిని పలకరించడం, సంబోధించడం, సాష్టాంగపడటం, వేడుకోవటం, విధేయతతో ఉండటం, విశ్వాసాన్ని కనపరచడం, దేవుని యొక్క కృపను దావీదు గారి యొక్క జీవితంలో ఎత్తి చూపించడం, దావీదు గారి యొక్క జీవితంలో దేవుని అనుగ్రహం యొక్క వల్ల కలిగే మేలులను కృతజ్ఞతాపూర్వకంగా దావీదు గారిలో ఉన్న కోపాన్ని తగ్గించేలాగా, ఉద్రేకమును తగ్గించేలాగా. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క 25వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక 13వ వచనంలో క్రింది భాగాన్ని చూడగలిగితే కనుక దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ల దగ్గర నిలిచిరి. మొత్తం 600 మంది సైన్యాన్ని వేసుకొని దావీదు గారు నబాతును శిక్షించడానికి బయలుదేరుతున్నారనిసనంటే 600 మంది కలిశారు అనిసనంటే నాబాతు యొక్క కుటుంబమే కాదు, నాబాతు గారు కలిగిన ప్రతి విధమైన దానిని కూడా దావీదు గారు మరి లేకుండా చేయగలరు. కానీ అటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి, అటువంటి ప్రతికూలమైన దుస్థితుల నుంచి తప్పించడానికి దావీదు గారు దగ్గరకు మరి ఈ యొక్క అబీగయేలు గారు వచ్చారు. అబీగయేలు గారు వచ్చి, నా ఏలినవాడా, ఈ దోషము నాదయ్యా, నా తప్పును మన్నించవయ్యా, నా యొక్క భర్త అయిన నాబాలు దుష్టుడే. కానీ అయ్యా, నువ్వు ఆరాధించిన దేవుడు ఎదుట, నువ్వు పూజించే దేవుని ఎదుట, నువ్వు స్తుతిస్తున్న దేవుని ఎదుట, నిన్ను దీవించిన దేవుని ఎదుట, అయ్యా నీ రక్తము నిష్కారణంగా ఒక మనిషిని చంపిందను నేరము కానీ, ఒక మనోవిచారమైన దుఃఖమైనను నీ యొక్క జీవితంలో ఉండకూడదయ్యా. అయ్యా, నువ్వు నా ఏలిన వాడివి కాబట్టి నీ దేవుడు నిన్ను ఎలాగైతే దీవించాడో, నీ దేవుని యొక్క గుణాలు కూడా, నీ దేవుని యొక్క ప్రేమ కూడా నీలో ఉన్నది కాబట్టి అయ్యా, నన్ను కూడా ఒక్కసారి కనికరించయ్యా. నేను పంపించిన కానుకలను నీవు అంగీకరించి నాకు కానీ, నా భర్తకు కానీ, నా పనివారికి కానీ, నా మందకు కానీ, నాకు కలిగిన దేని మీదను కూడా అయ్యా నీ అధికార స్థితిని బట్టి కాదు కానీ నీలో ఉన్న దైవ ప్రేమను బట్టి, నీలో ఉన్న దైవ ప్రేమను బట్టి కనికరించయ్యా, శిక్షించకయ్యా. అయ్యా, నీ ఉగ్రత నుంచి మమ్మల్ని, మా జీవితాన్ని నాయనా, మా భర్త బలహీనుడే, పనికి మాలిన వాడే, దుష్టుడే, తృణీకరించాడు. అయ్యా, నేను చేశాను తప్పు, నా భర్త చేసిన తప్పు నేను చేసినట్టు అని చెప్పి భర్త యొక్క నేరాన్ని తన మీద మోపుకొని, భర్త మీద నేరం వేయకుండా, తప్పించుకోకుండా, తృణీకరించకుండా నేరాన్ని తన మీద వేసుకొని అబీగయేలు భర్త మీద ప్రేమను దేవునికి సాక్షిగాను, యాజకుడి మీద విధేయతతోనూ, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక గొప్ప తల్లిగాను, యజమానురాలుగాను
ఈ యొక్క వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు గారి దగ్గరికి ఈ తల్లి వచ్చి అంటున్న మాట, నా ఏలినవాడా ఈ దోషము నాదనించుము, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనివ్వయ్యా, నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించవయ్యా. అయ్యా నా భర్త గురించి వదిలే, నీ దగ్గరికి నేను వచ్చానయ్యా, నేను బతిమలాడటానికి వచ్చాను, నా భర్త చేసింది తప్పే, దయించి శిక్షించకయ్యా. అయ్యా నువ్వు దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమం బట్టి శాశ్వతంగా నీ సంతతి ఉండేది కాబట్టి, నీ సంతానం ఉండగలిగేది కాబట్టి, దేవుడు నీతోటి ఉన్నాడు కాబట్టి మమ్మలను కనికరించు. 28వ వచనంలో నా తప్పును క్షమించుమయ్యా అయ్యా అని చెబుతూ దావీదు గారితో ఏమని అంటుందనిసనంటే, నీవు నీ శత్రువుల యొక్క ప్రాణములను విసిరివేసినావు. అయ్యా నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నువ్వు యుద్ధానికి వెళ్తే విజయం ఎలాగొస్తుందో నాకు తెలుసు. ఒక రాయిని విసిరినట్లు శత్రువుల యొక్క ప్రాణాలను నువ్వు విసిరివేయగలిగా అంత శక్తిమంతుడవు. అంతగా నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించాడు, అంతగా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు, అంతగా నువ్వు పూజిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, నువ్వు పూజిస్తున్నా, నువ్వు ఆరాధిస్తున్నా, నువ్వు నమ్ముతున్నా, నీ విశ్వాసం ఉంచున్నా, నీ దేవుడు తోడయ్యా, నీ దేవుడైనా యెహోవా జీవము తోడయ్యా, కనికరించు అని చెప్పి అబీగయేలు దావీదు గారిని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము. భార్యకు కిరీటము భర్త కాబట్టి, భర్తను కాపాడుకునే భక్తి జీవితం భార్యలో ఉండాలి కాబట్టి, భర్తను కాపాడుకోగలిగే జ్ఞానశక్తులు కూడా భార్యలో ఉండాలి కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి ఇటువంటి స్థితి సంపాదించుకోగలదు కాబట్టి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది. నిజంగా అబీగయేలు ఉన్నతమైన దైవ ప్రేమ కలిగినది, దైవ కటాక్షములు కలిగినది, దేవుని వాక్యాన్ని అనుసరించేది, దేవుని యాజకుల పట్ల భయభక్తులు కలిగి ఉన్నది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నాబాలు ఎంత మూర్ఖుడో, ఎంత క్రూరుడో, ఎంత త్రాగుబోతో, ఎంత తిండిపోతో, ఎంత క్రూరత్వం కలిగిన వాడో, ఎంత పనికి మాలిన వాడో, అంత రూపవతి, అంత సౌందర్యవతి, అంత సుబుద్ధి కలిగినది, అంత విశ్వాసం కలిగినది, దేవుని యందు భయభక్తులు కలిగినది, దేవుని ఎదుట, దేవుని యాజకుల ఎదుట, రాజు ఎదుట, దేవుడు నియమించిన రాజు పట్ల సాష్టాంగ నమస్కారము చేసే, పాదాలను పట్టుకోదే దేని మనసు, సాత్వికమైన మనసు, విధేయత కలిగిన మనస్సు ఈ స్త్రీలో ఉన్నది. మీకాలు గర్వముతో పాడైపోయింది, గర్విష్ఠురాలుగా పాడైపోయింది, తన్ను తాను చూసుకుంది, తన పెంపకాన్ని చూసుకుంది. కానీ జ్ఞానవంతురాలు భవిష్యత్తును చూస్తుంది, అందరికీ మేలుగా ఉండాలని చూస్తుంది, స్వార్థం చూసుకోదు, కీడు చూడదు, కీడు ఆలోచించదు. జ్ఞానవంతురాలు అందరికీ దీవెనగా ఉండాలి, తనకు కూడా దీవెనగా ఉండాలి, తన కుటుంబానికి దీవెనగా ఉండాలి. రెబెకా ఎలాగైతే తన ఇంటికి, అత్తింటికి, పుట్టింటికి ఎలాగైతే దీవెనగా వేవేల మందికి మార్చబడిందో, ఈ యొక్క అబీగయేలు కూడా తన పనివారి చేత కూడా అమ్మా అని పిలిపించుకునే ప్రేమాభిమానాలు సంపాదించుకున్న ఒక అద్భుతమైన జీవితం కలిగిన స్త్రీ ఈ యొక్క అబీగయేలు గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ తల్లి అంటున్న మాట ఏంటంటే, 28వ వచనంలో మనం చూడగలిగితే, నీ దాసురాలైన నా యొక్క తప్పును క్షమించయ్యా. తప్పేమో భర్త చేశాడు, కాని మాట మాట్లాడాడు. అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, నీ వాడు మాట నీవు మరుతువేమో కానీ దేవుడు మరవడు. పాపావృత్తిని 101వ పాటలు అయ్యగారు రాయించిన మాటే. పాపావృత్తిని మానుకొనుము పాటలో, నీ వాడు మాట నీవు మరుతువేమో కానీ దేవుడు మరవడు. మనం ఆడే మాటలు, మనం మాట్లాడుతున్న మాటలు మనకు కీడుని తెచ్చేవో, దీవెని తీసుకొచ్చేవో, మనం గ్రహించుకోగలిగే జ్ఞానం ఇచ్చేది కేవలము దైవ జ్ఞానము మాత్రమే. దైవ భయం ఉంటే దైవ జ్ఞానం ఉంటుంది. దైవ జ్ఞానము లేదు కాబట్టే, దైవ భయము లేదు కాబట్టే నాబాలు దేవుడు నిలబెట్టిన దావీదు గారిని
అనకూడని మాటలు మాట్లాడాడు కాబట్టే అనుకొనని శ్రమ నాబాలింటికి వచ్చినప్పటికీ కూడా దేవుని కృప ఇంకా అబీగయేలు ద్వారా వాడబడుతుంది. కాబట్టి అబీగయేలు దావీదు గారి దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటనిస్తుందంటే, అయ్యా నీ దాసురాళ్ళైనా నా తప్పును నువ్వు మన్నించయ్యా, క్షమించయ్యా. ఎంత ఉన్నతమైన మనసు చూడండి. అందుకనే తండ్రి గారు రాసుకుని, నీ వాడు మాట నీవు మరుతువు దేవుడు మరవుడు అన్నదే కాదు, ఇంకో మాట కూడా రాసుకొని వచ్చారు కదా పాటల్లో మనం పాడుకుంటా, ఎవరి యొద్ద తప్పు చేసినావో వారి యొద్ద ఒప్పుకొనుము. ఎవరి యొద్ద తప్పు కాని మాట మాట్లాడామో, ఎవరిని కించపరిచామో, ఎవరిని హేళనపరిచామో, ఎవరిని అనకూడని మాట అన్నామో, ఎవరి విషయంలో వేషధారణ స్థితిలో అసూయతో కపటంతో ఎన్ని మాటలు మాట్లాడామో ఆ మాటలు కూడా వారి యొద్ద ఒప్పుకొనుము. ఒప్పుకొననంత వరకు కూడా, ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపియే, దేవునికి దూరస్తుడని వాక్యం చెబుతుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, దేవుని యొక్క దైవక్రమము దైవ స్థితిలోనికి నడిపిస్తుంది, దైవ క్రమము దైవత్వములోనికి నడిపిస్తుంది, దైవ క్రమము దేవునిలోనికి నడిపిస్తుంది, దేవునిని నిలుపుకునేలాగా చేరుస్తుంది. ఒకప్పుడు అబీగయేలు లోకములో ఉన్న స్త్రీ, లోకములో పెరిగిన స్త్రీ, లోకములో దేవునిని తెలుసుకున్న స్త్రీ, లోకములో దేవుని వాక్యమును గ్రహించుకున్న స్త్రీ, లోకములో దేవుని వాక్య ప్రకారము నడవబడిన స్త్రీ, లోకములో దేవుని వాక్య క్రమమును తన గృహములో జరగాలని కోరుకున్న నీతిమంతురాలైన స్త్రీ భార్య ఎవరు అనేసరంటే అబీగయేలు. అందుకని లోకములో ఉన్న ఈ స్త్రీ దేవుని యొక్క వాక్య క్రమములో చూడగలిగితే గనక సియోను కుమార్తెగా, అనగా దావీదు పురములో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యక్రమంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, దేవుని యొక్క కృప మహోన్నతమైనది, మహిమ కలిగినది. అందుకనే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక హెబ్రోనులో 2వ వచనంలో చూస్తే, హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులేవరుగా అని చెబుతూ ప్రభు రాయించిన మాట జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక 3వ వచనంలో కర్మీలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయేలు వలన పుట్టెను. ఎక్కడుంది స్త్రీ? ఎక్కడుంది? ఒకప్పుడు నాబాలు దగ్గర ఉన్న ఈ స్త్రీ ఎక్కడ ఎవరిని చేరిందంటే, దైవ భయము కలిగిన, దైవ సన్నిధి కలిగిన, తన్ను మరణించగలిగే, తన్ను రక్షించగలిగే పాదాల ఎదుగు చేరింది. కాబట్టి ఆ పాద సన్నిధి ఎక్కడికి నడిపించింది అనేసనంటే, సియోను కుమార్తెలు ఉండే దావీదు పురములోనికి నడిపించింది. లోకములో నానిపోయిన వాడు లోకాన్ని ఎదిరించలేడు. లోకములో నానని వాడు, అనగా మన మనసులో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎదిరించలేం కదా. కానీ దేవుణ్ణి ఎదిరించలేదు లోకం కోసం నాబాలు భార్య అయిన అబీగయేలు దేవుణ్ణి చేర్చుకుంది, దేవుణ్ణి తెలుసుకుంది, దేవుణ్ణి కనుగొనింది, దేవుని కోసం తన స్థితిని విడిచిపెట్టింది, త్వరగా విడిచిపెట్టింది, ఆలస్యము చేయకుండా విడిచిపెట్టింది, త్వరితగతిన విడిచిపెట్టుకుంది. కాబట్టే దేవుడు మన్నించాడు, దేవుడు శిక్ష నుంచి తప్పించాడు, తప్పును క్షమించాడు. క్షమించగలిగే వారి దగ్గరకు చేరగలగాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, పోయిన చోట వెతుక్కోవాలి అన్నట్లు, క్షమించగలిగే చోటే క్షమాపణ ఉంటుంది. క్షమించలేని చోట ఎన్నిసార్లు క్షమించమనున్నా సరే అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తుంటే, దేవుడు సజీవము కలిగిన దేవుడు. సజీవము కలిగిన దేవుని దగ్గర సజీవమైన క్రియలతో మనం ఉండాలనిసరంటే, పాపము పరమాత్మని మరుగు చేసినట్లు అబీగయేలు మీదకి కీడొస్తుండేటప్పుడు మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి అన్నాడు దేవుడు. అలాగే త్వరపడింది, మెలుగు కలిగి సిద్ధపడింది, వెంటనే కనుగొన్న ఈ అబీగయేలు వెంటనే దావీదు దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటనిసనంటే, అయ్యా నేను చేసిన తప్పును క్షమించవయ్యా. అందుకు
దావీదు గారి యొక్క స్థితిని జాగ్రత్తగా చూడగలిగితే 32వ వచనంలో చూస్తే, నాకు ఎదురు పట్టకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందులకై నీవు ఆశీర్వాదము నందును గాక. చూడండి, శిక్షకు పాత్రులుగా ఉన్న ఈ కుటుంబాన్ని ఒక్కసారిగా ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చింది. తన భర్తను చంపడానికి వచ్చిన ఈ దావీదు యొక్క కృపను పొందుకుంది. దేవుడి యొక్క స్థితిలో కూడా దేవుడు న్యాయస్థుడు. పాపాన్ని ప్రేమించేవాడు కాదు. పాపము చేస్తూ ఉంటే జీవించని వదిలేసేవాడు కాదు, పాపములో విడిచిపెట్టేసేవాడు కాదు, పాపమును పరిహారము చేసేవాడు, పాప ఫలితములను సంహారము చేసేవాడు. అందుకనే దావీదు గారి యొక్క జీవితంలో అబీగయీలుతో దావీదు గారు అంటున్న మాట, నిన్ను పంపించిన దేవుడు యెహోవాకు స్తోత్రము కలుగును గాక, నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఈ దీవెన దేవుని దగ్గర, దేవుణ్ణేమో స్తుతించగలిగే ఆత్మీయ జీవితము, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము పొందుకునే ఆత్మీయ జీవితము ఒక విశ్వాసిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా మనం సంపాదించుకోగలుగుతున్నామా? మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన, మనం పడుతున్న భక్తిలో పడుతున్న కష్టము, మన విశ్వాస జీవితము, మన యొక్క నిరీక్షణ జీవితము, మన యొక్క ప్రార్థనా జీవితము దేవునికి మహిమకరముగాను, మనకి ఆశీర్వాదకరముగాను, కుటుంబానికి సజీవకరముగాను, సంఘానికి యోగక్షేమాలు కలిగే కరముగాను ఉండగలుగుతున్నామా? నిలుపుకోగలుగుతున్నామా? పోషించుకోగలుగుతున్నామా? మనల్ని మనం గమనించుకోగలిగితే అబీగయీలు ప్రక్కన మనం ఉండటానికి కూడా సరిపడని వారము. అబీగయీలు గారి పక్కన మనం నిలవటానికి సరిపడని వారము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు దావీదు గారితోటి అంటున్న మాట, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. నువ్వు త్వరపడ్డావు కాబట్టే హాని కలగకుండా ఉన్నది. అబీగయీలు చురుకైన స్త్రీ. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నట్లు అబీగయీలు శ్రమను తప్పించుకోవడంలో చురుకు కలిగినది, ఆపద తప్పించుకోవడంలో మెలకువ కలిగినది, శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగిన ఆత్మీయ జీవితము, భౌతిక శరీర సంబంధమైన బలము, అలాగున్నే ఆత్మ సంబంధమైన శక్తి కలిగిన జీవితం ఎవరిదనిసినంటే అబీగయీలుది. అబీగయీలు శారీరకంగాను చురుకుదనం కలిగినది, ఆత్మీయంగాను కూడా బలము కలిగిన స్త్రీ. మనకి ఆత్మీయ జీవితంలో ఇటువంటి భక్తి జీవితాన్ని భూలోకంలో మనం సంపాదన చేసుకోవడానికి, సాధన చేయటానికి మనం ప్రయత్నం చేయగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారు ఉన్నాం. అబీగయీలు ఒకవేళ గనక దావీదు దగ్గర వచ్చి అడగకుండా, క్షమించమని అడగకుండా దావీదు గారి యొక్క ఉగ్రతను తగ్గించకుండా ఉంటే నాబాలును సంబంధించిన ఈ భార్య ఏమవును, ఈ కుటుంబం ఏమవును, పనివారేమవును, గొర్రెలు ఏమవును? 600 మంది సైన్యం వస్తుందనిసనంటే చేతులు కట్టుకొని వెళ్తారా? 600 సైన్యము కలిగిన రాజు వచ్చాడంటే చేతులు కట్టుకొని ముడుచుకొని చూసి వెళ్తారా? వెళ్ళరు కదా. దావీదు గారు ఏ యుద్ధానికి వెళ్ళినా సరే, మోషే గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాగ జయము పొందారో అలాగే ఏ యుద్ధములో ఉన్నా సరే జయాన్ని పొందిన రాజు దావీదు గారు. కారణం ఏంటంటే దేవుడు సహాయాన్ని బట్టి, దేవుని తోడును బట్టి. ఈ తల్లి వచ్చింది, క్షమాపణ అడిగింది, అమ్మా అని చెబుతూ దావీదు గారి యొక్క జీవితంలో చూడగలిగితే గనక ఈ యొక్క అబీగయీలుతో అంటున్న మాట, దేవుడని యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నాబాలుకు మగవాడొకడు విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని
చూడండి ఎంత మర్యాదో, లెక్కలేని స్థితిలో లేడు దావీదు గారు. ఆమె తెచ్చినవి ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనం అంగీకరించున్నాను, సమాధానముగా నీ ఇంటికి పోమని ఆమెతో చెప్పెను. ఎంత గొప్ప తగ్గింపు భక్తి జీవితంలో, ఎంత భక్తి జీవితంలో ఎంత తగ్గింపు, ఎంత దేనత్వము, ఎంత సాత్వికము, ఎంత సమాధానము, ఎంత గౌరవము, ఎంత మర్యాద దేవుడు మనకి నేర్పించిన దాని ప్రకారం మనం గ్రహించుకోగలుగుతున్నాం, మనం చేర్చుకోగలుగుతున్నాం. మనల్ని మనం ఒక్కసారి గమనించుకుంటే, రాజుకి అబీగయీలు ఇచ్చిన ఆ యొక్క స్థితి అల్పమైనప్పటికీ కూడా ఆమె సంతోషం కోసం, ఆమె యొక్క మరి ప్రోత్సాహపరచుట కొరకు బాధపడకూడదని చెప్పి అబీగయీలు పట్ల ప్రేమ కలిగి, మర్యాద కలిగి, గౌరవం కలిగి, చిన్న స్థితి అయినప్పటికీ కూడా ఆమె చేతుల ద్వారా తీసుకొని, అమ్మా నువ్వు చెప్పిన మాట ప్రకారం నీ మనవి నేను ఆలకించాను, నీ మనవిని నేను ఆలకించాను కాబట్టి సమాధానముగా నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళమ్మా తిరిగి అని చెప్పి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, బాధతోటి వెళ్ళింది, సమాధానంతో వచ్చింది, శోధనతోటి వెళ్ళింది, శాంతకరమైన మనస్సుతోటి గృహానికి వచ్చింది. దేవుని దగ్గర కూడా అబీగయీలు దావీదు గారి దగ్గర ఎలాగైతే తన పాపాన్ని ఒప్పుకుందో, మొదట దావీదు గారి కనుగుంది, త్వరపడింది, దిగింది, సాష్టాంగ నమస్కారం చేసుకుంది, పాదాలను పట్టుకుంది, క్షమాపణ అడిగింది, దేవుని కార్యాలను ఎత్తి చూపించింది, దేవుని నీకు సాక్షిగా ఉన్నాడని రుజువుపరుస్తుంది, అభిషక్తుని గౌరవిస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత బహుమానం ఇచ్చింది, ఆ కానుకలను తీసుకుంది. కానుకలను తీసుకున్న తర్వాత ఇచ్చిన కానుకలను దావీదు గారు అంగీకరించి అంటున్నమాట, అమ్మా నువ్వు సమాధానం కలిగి నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళు. ఎంత గొప్ప గొప్ప ఆత్మీయ జీవితము ఈ యొక్క వాక్యంలో మనకు కనబడుతుందో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలు కుక్కుళ్ళు, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకల కుక్కుళ్ళు. యోగ్యురాలైన భార్య, సిగ్గుపరిచే భార్య. ఈ యొక్క అబీగయీలు గారు దేవుని దృష్టిలో యోగ్యురాలైన భార్య. సిగ్గుపడనివ్వలేదు భర్తని, పనివారిని సిగ్గుపడనివ్వలేదు, మందలను నాశనం కానివ్వలేదు, గృహము మీదకి కీడు తేకుండా, రాకుండా, చేరకుండా, ఎవరి పాదాలైతే చేరాలో వారి పాదాలను పట్టుకుంది అబీగయీలు. అందుకనే అబీగయీలు తండ్రి యొక్క సంతోషమయ్యింది. అందుకనే అబీగయీలు సియోను కుమార్తె అయ్యింది. యెరూషలేములో అలాగా దేవుడు ఆ యొక్క వాగ్దాన భూమిలో రాజుల కుటుంబము ఉండే స్థలము సియోను, ఆ కుమార్తెలుండే ఆ పురములో స్థానము కలిగిన, సారము కలిగిన ఆత్మీయ జీవితంలో చేరగలిగింది. భూలోకంలో భక్తిని మనం సరిచేసుకోగలిగితేనే ఆనాడు ఈ యొక్క అబీగయీలు ఎలాగైతే సియోను కుమార్తెగా మార్చబడిందో, రేపు దేవుడు ఇచ్చిన విలువైన స్థితిని బట్టి, రేపు దేవుడి కృపను బట్టి మనం కూడా ఆనాడు వచ్చే రోజుల్లో నూతన యెరూషలేములో మనం ఉండగలుగుతాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, భూలోకంలో సరికాకపోతే ఎక్కడా సరికాలేము. భూలోకంలో ఉన్నప్పుడే సంఘములో దేవుడికి విలువిచ్చి, గౌరవించి, మర్యాదపరిచి, దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారము మన బ్రతుకును మనం నడిపించుకున్నప్పుడే, ఒక కాలం వచ్చినప్పుడు, ఒక కాలము దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ కాలం వచ్చినప్పుడు, ఇక్కడ అబీగయీలు ఎలాగైతే సియోను కుమార్తెగా, సియోను యొక్క వారసులుగా మార్చబడిందో, అలాగే మనం కూడా వధూ సంఘముగా దేవుని యొక్క
రూపలావణ్యతలు కలిగిన, బుద్ధి కలిగిన, కన్యకలు కలిగిన స్థితిలోనికి మనం చేరగలగాం, మనం ఉండగలగాం, మనం స్థిరపరచుకోగలగాం. దేవుడి కొద్ది వాక్యమును మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.